దావీదు జీవితంలో ఒకానొక దశలో అతని కుటుంబము, అతని ఆస్తి, సంపద సమస్తము శత్రువుల చేతికి అప్పగించబడింది. దావీదును తరిమినప్పుడు సమస్తము కోల్పోయాడు. మరల దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని ఏఫోదును ధరించి దేవుని కృపలో ముందుకు కొనసాగడం ప్రారంభించాడు. ఇక్కడ మనం అదే చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సమస్తము కోల్పోయిన దావీదు మరల తిరిగి పొందుకుంటానన్న ధైర్యంతో నిలబడ్డాడు. ఈరోజు నువ్వేం కోల్పోయావో నాకైతే తెలియదు. బైబిల్లో కూడా చాలామంది కొన్ని వాటిని కోల్పోయి దేవుని మహాకృపను బట్టి మరల తిరిగి పొందుకున్న వారు ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేస్తాను. అయితే మొట్టమొదటిగా నువ్వు సమాధానం కోల్పోయి ఉన్నావేమో. చాలామందికి సమాధానం లేదండి ఈ రోజున. పైకి చాలా చక్కగా కనపడుతున్నారు, కానీ వారి హృదయంలో సమాధానము లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఏదో తెలియని భయము, ఆందోళన, గలిబిలి వాతావరణము మనిషి జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. పైకి చక్కగా కనపడినా, సమాజానికి ఎంతో హుందాగా కనపడుతున్నా, మదిలో మాత్రం, హృదయంలో మాత్రం నెమ్మది, శాంతి, సమాధానము లేదు. దేవుని దగ్గరకు వచ్చిన వారికి నెమ్మది, శాంతి లభిస్తుంది. హల్లెలూయా. దేవుని కృప చాలా అమూల్యమైనది. దాన్ని వ్యర్థముగా నువ్వు పొందుకున్నట్లయితే, నువ్వు వ్యర్థముగా దానిని యూటిలైజ్ చేసుకున్నట్లయితే, ఈ రోజున దేవుడు కృపామయుడు నిజమే, ఆయన సమాధానకర్త నిజమే. ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు లోబడి ఉండాలి. దేవుని సన్నిధికి నువ్వు ఆశతో రావాలి. దేవుని నుండి ప్రతి కార్యాన్ని పొందుకోవాలన్న ఆ నిశ్చయత, ఆ ఆలోచన నీలో ఉండాలి. హల్లెలూయా. లోకానికి దేవునికి చాలా వైరం ఉంటుంది. ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని జీవితమును దేవుడు అస్సలు ఇష్టపడడండి. నయోమి అదే చేస్తుంది. ఇటు దేవుని బిడ్డగా పిలువబడుతూ ఎవరిని తీసుకొచ్చింది ఇంట్లోకి? అన్య స్త్రీలను, కోడలను తెచ్చుకుంది. దేవుని ప్రేమ తెలుసు, దేవుని ఆప్యాయత తెలుసు, దేవుని సన్నిధి ఆమెకు తెలుసు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, పరిశుద్ధత ఏంటో తెలిసిన నయోమి తప్పటడుగులు వేసింది, నష్టపోయింది. ఇంటికి యజమానుని కోల్పోయింది. తండ్రి తర్వాత సమస్తము చూసుకోవలసిన కుమారులు కూడా పోయారు. రిక్తురాలిగా మారిపోయింది. మారగా మార్చబడి ఏడుస్తుంది. నన్ను ఇంకా నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. ఎందుకు ఇదంతా? ఆస్తినంతా కోల్పోయింది, కుటుంబాన్ని కోల్పోయిందండి. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, ఏదో ఉంటుందని వచ్చానండి, ఏదో ఉంటుందని తప్పటలు కూడా వేశానండి, ఎవరో చెప్పారని నేను అలాగ చేశానండి, కానీ మొత్తము నష్టపోయాను. ఈ రోజున కన్నీళ్ళు తప్ప నా జీవితంలో ఏమీ లేదు. ఎవరు సంతోషంగా పలకరించేవారు ఉండరు, ఆప్యాయంగా మాట్లాడించేవారు ఉండరు, సలహాలు చెప్పేవారు లేరు. నా జీవితము చాలా అయోమయంగా ఉందండి. అన్నీ కోల్పోయాను. ఆస్తిని, డబ్బును, సంపదను, పేరునంతా కోల్పోయానని నువ్వు ఒకవేళ బాధపడుతున్నట్లయితే, దేవుడు నీకు ఒక మంచి వార్తను నీ కొరకు తీసుకొచ్చాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మరల నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. కోల్పోయిన వాటన్నిటిని మరలా తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్తిని కోల్పోయిన వారు ఇక్కడ ఉన్నారేమో, చాలామంది ఉంటారు నాకు తెలుసు. ఒకవేళ ఆస్తిని అంతా కోల్పోయి సమాధానం లేకుండా ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, కన్నీటితో నువ్వు వచ్చినట్లయితే, దేవుడు నీ జీవితంలో 2 ఆశీర్వాదాలతో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, నయోమి సమస్తము కోల్పోయినప్పటికీ మరలా ఒక చక్కని తీర్మానం తీసుకుంది. నాకు ఈ ప్రాంతము వద్దు, నేను తిరిగి మరల దేవుని సన్నిధిని చేరుకుంటాను, మరల బెత్లెహేము నేను తిరిగి వెళ్తానని తీసుకున్న తీర్మానమే మరల తన జీవితాన్ని నిలబెట్టింది. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదంలోనికి వెళ్ళింది. తన కోడలు రూతు ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాల ద్వారమును తెరిచాడండి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కోల్పోయినవి మరల దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు లోకంలోనికి వెళ్ళిపోతే ఇంకా నష్టపోతావేమో. దేవుని దగ్గరికి నువ్వు తిరిగి రావాలి. నువ్వు తప్పును తెలుసుకోవాలి, నువ్వు నిజమేంటో తెలుసుకోవాలి. నీ జీవితంలో ఒక పశ్చాత్తాపము నువ్వు కలిగి దేవుని దగ్గరికి నువ్వు తిరిగి వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటిని మరల తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యోబును కూడా మనం చూసినట్లయితే సమస్తము కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. మనకన్నిటికీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? యోబు కదా. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, కుటుంబం పోయింది, అన్నీ పోయాయి. అతన్ని వంటి ఆస్తిపరుడు ఊజు దేశమందు లేడు. కానీ నీతిమంతుడు ఆయన. హల్లెలూయా. నీతిని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. ఒక్క మాట, దుష్టుడు సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి, నాకు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వి, నేను వెళ్ళి ఏంటో నేను ప్రూవ్ చేసుకుంటానన్నాడు.
ప్రభు అన్నాడు, సరే ఇస్తున్నాను, పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళు, ఏం చేస్తావో చేయి, కానీ ప్రాణాన్ని మాత్రము తాకొద్దు అన్నాడు. అన్ని రైట్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలాగ ఇబ్బంది పెట్టాలో, ఎలాగ కృంగుదలలోనికి తీసుకువెళ్ళాలో, ఎలాగ ఏడిపించాలో అన్ని విధాలు ఏడిపించేశాడు యోబుని. కుటుంబము పోయింది, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, పశు సంపద సమస్తము పోయింది, ఆరోగ్యము పోయింది. దేవుని బిడ్డలారా, భార్య వచ్చి ఇంకా యథార్థతను విడిచిపెట్టవా అంటే యోబు ఏమంటున్నాడు, అలా మాట్లాడకమ్మా, అన్నీ ఉన్నప్పుడు చాలా చక్కగా దేవుని మహిమపరచావు, ఇప్పుడు ఎందుకు మహిమపరచలేకపోతున్నా? దేవుడు ఏ ఉద్దేశం చేత తీసేసుకున్నాడో మరలా ఆయన ఇస్తాడు. నేను మాత్రం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రము యథార్థతను విడిచిపెట్టను. ప్రభువే ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగు. కానీ యోబు సమస్తము కోల్పోయాడు, కానీ తన మనసులో కానీ, తన ఆలోచనలో కానీ, తన మాటల ద్వారా కానీ ఎక్కడా దూషించలేదు, పాపము చేయలేదు. ప్రియదేవుని బిడ్డలారా, సాతానుడు అనుకున్నాడు, గెలిచిపోయాను అనుకున్నాడు, నేనేంటో నిరూపించుకుంటాను అనుకున్నాడు. కానీ యోబు ఒకటే మాట చెప్తున్నాడు, సాతానా, నువ్వు నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా నీకంటే గొప్పవాడు నా దేవుడు మరల తిరిగి నాకు ఇస్తాడని చెప్పాడు. హల్లెలూయా. అంతటి గొప్ప విశ్వాసం మనకు కావాలి. యోబు వంటి విశ్వాసం మనకు కావాలి. ఏడ్చాడు నిజమే, బాధపడ్డాడు నిజమే. అయ్యో, నేను చచ్చిపోయినా బాగుండు, నా తల్లి కడుపులో పుట్టకుండా, పుట్టినప్పుడే చచ్చిపోయినా బాగుండు అన్న మాటలు కూడా అన్నాడు. కానీ దేవుణ్ణి మాత్రం అన్నాడు, ఆ నొప్పి భరించలేక కొన్ని మాటలు అంటున్నాడు, తనకు తను తిట్టుకుంటున్నాడు. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఆయన. అతని స్నేహితులు చూద్దామని వచ్చి వారు సహితము బూడిదను వేసుకొని ఏడ్చేంత దుర్భరమైన స్థితికి వెళ్ళిపోయాడు యోబు. కానీ దేవుని యథార్థతను, నీతిని మాత్రము విడిచిపెట్టలేదండి. ఆ నీతియే, ఆ యథార్థతనే మరల తిరిగి రెట్టింపు ఆశీర్వాదాలతో యోబుని నిలబెట్టింది. హల్లెలూయా. అక్కడికి అనుకున్నాడు, చాప్టర్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నాడు సాతానుడు. కానీ నా దేవుడు, ఎప్పుడైతే నువ్వు గట్టిగా నిలబడతావో, ఎప్పుడైతే పరీక్షల్లో నువ్వు గెలుస్తావో, చిన్న చిన్న టెస్టులో నువ్వు మరి ఓడిపోకుండా నిలబడతావో పరీక్షల్లో, దేవుడు అంటాడు, శబాష్ బిడ్డ, నా కొరకు నువ్వు నిలబడగలిగావు, నువ్వు చాలా గట్టిదానివి, నిన్ను మామూలుగా నేను ఆశీర్వదించను, ఊహించిన దానికంటే గొప్పగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు మనల్ని లేపుతాడు. హల్లెలూయా.